మీరు ఈ సంవత్సరం మేడారం జాతరకు వెళ్తే నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలే చేయకండి. అసలు ఏమైందంటే నేను రీసెంట్ గా మేడారం జాతరకు వెళ్ళి ట్రాఫిక్ లో అయితే ఇరుక్కపోయాను. ఈ తప్పు మీరు అస్సలే చేయకండి. మనకు మేడారం వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో పస్రా విలేజ్ నుండి వెళ్ళొచ్చు, ఇంకోటేమో తాడ్వాయి విలేజ్ నుండి కూడా వెళ్ళొచ్చు. పస్రా నుండి మనకు పబ్లిక్ వెహికల్స్ అయితే అలౌ చేస్తారు, తాడ్వాయి నుండి మనకు గవర్నమెంట్ వెహికల్స్ అలౌ చేస్తారు. బెస్ట్ మీరు తాడ్వాయి విలేజ్ నుండి అయితే వెళ్ళండి. ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఉంటది. స్టార్టింగ్ మంచిగా జంపన్న వాగులో స్నానం అయితే చేయండి. చల్ల నీళ్లతో స్నానం చేయలేని వారి కోసం ఇక్కడ వీళ్ళు హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 50 రూపీస్ కి ఒక బకెట్ హాట్ వాటర్ అంట. స్నానం చేయడం అయ్యాక మంచిగా సమ్మక్క అమ్మవారి గద్దెల దగ్గరికి పోయి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఈసారి అయితే తెలంగాణ గవర్నమెంట్ 180 కోట్లు పెట్టి మన మేడారం అయితే అభివృద్ధి చేశారు. కొత్త గద్దెలు చుట్టూ పెద్ద పెద్ద ఆర్చ్లు అయితే పెట్టారు. అలాగే మనకు సమ్మక్కని దర్శనం చేసుకుని అదే లైన్ లో వెళ్తే మనకు అందరినీ దర్శనం చేసుకునేలా వీళ్ళైతే ఏర్పాటు అయితే చేశారు. ఇంతకు ముందు మనకు వేరేలా అయితే ఉండేది, కానీ ఇప్పుడైతే ఒకటే లైన్ లో వెళ్తే మనము అందరిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఇప్పుడే ఫాలో అవ్వండి.